అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సేలంలోని ఎస్కేఎస్ హాస్పిటల్‌లో నెఫ్రాలజిస్ట్ అనమాట ఒక డాక్టర్ గారు. ఆయన పేరు బాలకృష్ణన్ అనే ఆయన. సరే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చక్కగా చదువుకున్నారు. కానీ సాంప్రదాయిక ఆధ్యాత్మిక జీవనం సాగించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియా తిరిగొచ్చేసారు. కేరళ గురువాయూర్‌లో గురువాయూరప్పన్‌కి మంచి భక్తులైన. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా శ్రీమద్ భాగవత పారాయణ చేసేవారు. ఒకరోజు తెల్లవారుజామున డాక్టర్ గారికి నిద్రలో పరమాచార్య స్వామి వారు కనిపించారు స్వప్నంలో. కృష్ణాష్టోత్తరంతో శ్రీకృష్ణ పరమాత్మకి అర్చన చేయమని చెప్పి వారు ఆజ్ఞాపించారు. ఈయనకి కల కదా! వెంటనే మెలుకు వచ్చింది. పరమాచార్య స్వామి వారు చెప్పారని చెప్పి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఈ శ్రీకృష్ణాష్టోత్తరం అన్నటువంటి పుస్తకం ఎక్కడుందో అని వెతికారు. కానీ ఎంత వెతికినా కనిపించలేదు. కాలక్రమంలో ఆ విషయాన్ని మర్చిపోయారు కూడా వాళ్ళు. సరే ఒకరోజు మళ్ళీ కనిపించారు స్వప్నంలో స్వామివారు డాక్టర్ గారికి. మళ్ళీ కృష్ణాష్టోత్తరం గురించి గుర్తు చేశారు. చాలా ఏళ్ల క్రితమే కొన్నాను కానీ అది ఎక్కడుందో నాకు గుర్తులేదు అని చెప్పి ఎంత వెతికినా కూడా దొరకట్లేదు అని చెప్పి ఆ స్వప్నంలోనే డాక్టర్ గారు మహాస్వామివారితో చెప్పారు. వెంటనే మహాస్వామివారు అన్నారు, "మీ ఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ పైన బృహత్ స్తోత్ర రత్నాకరం అనే పుస్తకం ఉంది. దాంట్లో శ్రీకృష్ణాష్టోత్తరం ఉంది" అని చెప్పి డాక్టర్ గారికి గుర్తు చేశారు. వెంటనే సెలవుపై అలప్పి వచ్చినటువంటి ఆ దంపతులిద్దరూ కూడా సేలం బయలుదేరి వెళ్ళి ఇంట్లో అంటే అక్కడ సేలంలోని వాళ్ళ ఇంట్లో అనమాట. అందుకని సేలం వెళ్ళారు. సేలం బయలుదేరి వెళ్ళి మహాస్వామివారు చెప్పినట్టుగా వాళ్ళింట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్‌పై బృహత్ స్తోత్ర రత్నాకరం పుస్తకం దొరికింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా గురువాయూరప్పన్‌కి తులసీ దళాలతో శ్రీకృష్ణాష్టోత్తరంతో పూజ చేస్తున్నారు డాక్టర్ గారు. మొదటి అర్చన మాత్రం పరమాచార్య స్వామి వారే. ఎందుకంటే పరమాచార్య స్వామివారి యొక్క అనుగ్రహం వల్లే కదా ఆయన శ్రీకృష్ణాష్టోత్తరం చేసుకోగలిగారు. గురువాయూరప్పన్ భక్తులు కాబట్టి, కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణాష్టోత్తరం చేయమన్నారు. దైవం ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడేమో కానీ, గురువు ఆగ్రహిస్తే దైవం కూడా రక్షించడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.